హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంజుమను క్రియేషన్స్. సో ఏంటి మా వాళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు అనుకుంటున్నారా? సో నేను అత్తయ్య అక్క బావ అయితే సండే మేము గుంటూరు అయితే వెళ్ళిపోయాం. ఎందుకంటే చెల్లి వాళ్ళ పాపది ఫంక్షన్ అనమాట. ఉయ్యాల్లో వేస్తున్నారు బుజ్జిదానికి. సో అందుకు మేము ఫంక్షన్ హాల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. నా వల్లే లేట్ అయిందనమాట. మనకు కొంచెం బాగోక 1:30కి అయితే వెళ్ళాను ఫంక్షన్ హాల్కి. సో నేను రెడీ అవ్వటం లేట్ అవ్వటం వల్ల మా వాళ్ళందరూ లేట్గా వెళ్ళారనమాట. సో ఫైనల్లీ అందరం ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాం. వెల్కమ్ కిందకి మనకు మజా ఇచ్చారు. అది తీసుకొని మా బుజ్జి తాగేస్తుంది. సో మా అక్క ఏంటో పాప దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అండ్ పాపని ఉయ్యాల్లో వేసే టైం వచ్చేసింది, వేసేసారు. అత్తయ్య, మమ్మీ అండ్ పెద్దత్తయ్య అండ్ చెల్లి ఇంకా పిన్ని వీళ్ళందరూ అక్కడ నుంచున్నారనమాట. నేనైతే క్లియర్గా తీయలేదండి పాపని. సో ఎందుకంటే పాప ఇంకా 41 డేస్ బేబీయే కాబట్టి తను ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత మనం చూపిద్దాము. ఈలోపు మనం కింద నుంచి చూస్తున్నాం అనమాట ఫంక్షన్ అంతా. సో ఫంక్షన్ హాల్లో అందరూ ఉన్నారు, మన అని అనుకున్న వాళ్ళందరూ ఉన్నారనమాట. సో అందరినీ ఒక్కసారి హాయ్ 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 అని పలకరించేసి ఫైనల్గా వచ్చి పిల్లల గ్యాంగ్లో జాయిన్ అయిపోయాను. అటు పక్క అంత పెద్దవాళ్ళ గ్యాంగ్ అనమాట. సో ఆంటీస్ అంటే నన్ను పడేస్తుంటారు మా పిన్ని వాళ్ళ అత్త వాళ్ళు, అందుకు వాళ్ళ గ్యాంగ్. సో ఇటు వచ్చేసి పిల్లల గ్యాంగ్. మమ్మీ ఏదో కాసేపు వచ్చి కూర్చుంది మా పిల్లల గ్యాంగ్లో, అంతే. సో అలా అయితే అందరం ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఈలోపు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు వెనక. సో ఇంకా వాళ్ళతో కలిసి ఫుల్ ఫన్ ఉండిద్ది కదా. సో ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈలోపు బాబాయ్ పిన్నిని కూడా ఒక వీడియో తీశాను. అదిగోండి మా చెల్లి వాళ్ళ మదర్ ఫాదర్ అందరికి తెలిసిందే. సో మా తమ్ముడు కూడా ఉన్నాడు, అన్నయ్య, వీళ్ళందరితో హాయ్ చెప్పించాను అనమాట. సో ఒక్కసారి హాయ్ చెప్పేసేయండిరా మా వాళ్ళని అని. ఫంక్షన్ హాల్లో పిల్లలుంటే చాలు అనే మెంటాలిటీ అనమాట నాది. సో ఇక్కడ ఒక పక్క హడావుడిగా ఫంక్షన్ అంతా జరుగుతూనే ఉంది. ఈలోపు మా తమ్ముడిని చిన్నగా ఆట పెట్టిస్తున్నాను. బ్యానర్లో నీ ఫోటో వేసారేంట్రా అని. అదిగోండి ఇలా మేమందరం తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ ఒక చోట చేరి చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పంచులు వేసుకుంటూ, సో ప్రతి ఫంక్షన్లో మేమందరం ఒక కార్నర్కి వెళ్ళిపోతామండి. సో ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చుంటారు, కానీ అలా కాదు, మేమందరం పిల్లలందరం ఒక చోట చేరి గ్రూప్ వేసుకుంటాము. సో ఇంకా హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటామన్నమాట. ఇలా అయితే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసాము. టైం అయితే ఇంకా మనకు 4:30 అయిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి మనం మా పిన్ని వాళ్ళ హౌస్ దగ్గరే అనమాట, రెండో పిన్ని వాళ్ళ హౌస్. సో తన ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. అదిగోండి మా ఇంకో పిన్ని. సో ఇంకా మేమందరం కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. మర్చిపోయాం, మధ్యలో భోజనాలు ఉన్నాయి కదా. ఇదంతా చూపించిన తర్వాత భోజనాల వీడియో చూపించలేదు ఏంటి అనేసి అనుకుంటారని అదిగోండి యాడ్ చేసేసాను. సో 2:30కే మనం ఫస్ట్ బంతి మందే. ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఫస్ట్ బంతి నేనే కూర్చుంటాను, అదేంటో నాకు తెలీదు. సో అలాగే కూర్చున్నాము, హ్యాపీగా లంచ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాము. ఒక పక్క తమ్ముడు వాళ్ళు, ఇంకా ఇంకో పక్క మనం కూర్చున్నాం అనమాట. లంచ్ అయితే చాలా బాగా ఉంది. ఏమేమి పెట్టారు అన్నది మీరు చూసేయండి. ఇంకెలాగో ముచ్చట్లు చెప్పుకుంటున్నాం కాబట్టి. సో చికెన్ దమ్ బిర్యానీ, బాజీ కట్ట, రైతా, క్యారెట్ హల్వా అండ్ ఐస్ క్రీమ్ అనమాట. సో చాలా బాగున్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఇలా అయితే లంచ్ అయితే ఫినిష్ చేసేసుకుంటాము. ఏమంటూ ఈ బక్రీద్ స్టార్ట్ అయిందో కానీ ఆ రోజు నుంచి నిన్నటి వరకు ఈ బిర్యానీలు తిని 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 అయిపోయిందండి మన పని. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా మనం మొదలు పెట్టాలి. అంటే డైటింగ్ కాదండో, మళ్ళీ నవ్వుకుంటారు. హెల్దీనెస్. సో మనకైతే గట్టిగా పడ్డాయి ముక్కలు. చికెన్ అంటే ఇంక వదిలి పెట్టంగా. అది కూడా మా చెల్లి లేట్గా వచ్చింది. సో అందుకే ఇక్కడ కూర్చోబెట్టేశాను, తర్వాత చూసుకుందాం, ముందు వచ్చి తినేయని. ఇదన్నమాట వీడియో. ఇదన్నమాట ఫంక్షన్లో చేసిన హడావుడి, తిండి గోల. అండ్ ఇంకా అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోయాము. నాయనమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి అన్నయ్య, మా పిన్ని వాళ్ళు ఫంక్షన్ హాల్ దగ్గరే అనమాట. సో మనం వస్తున్నామని పిన్ని వెజిటేబుల్ సమోసాస్, టీలు, కాఫీలు, డ్రింక్లు, స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో చూడండి, ఒక్కొక్కరు 2, 3 అంటే ఎవరికి తగినట్టు వాళ్ళు తింటున్నారులేండి. సో మనమైతే మన బొజ్జులో 2 వేసాం. బిర్యానీ ఫుల్గా కుంపేశాను. తినేటప్పుడు వీడియో తీస్తున్నాను కాబట్టి మా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఒక్కొక్కళ్ళకి మామూలుగా లేవు. ఇలా కూడా ఇబ్బంది పెట్టొచ్చు జనాల్ని. సో ఇలా అయితే హ్యాపీగా అందరం కూర్చొని ఒక చోట మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటూ, మా పిన్ని అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది, వచ్చి కదిలిచ్చేసాను. మనం ఉన్నప్పుడు
ఎలా తీసుకొనిస్తామో, ఎక్కడ మిర్రర్ దొరికితే అక్కడ మనకు వీడియో తీసుకోవటం అదేంటో ఈ అలవాటు. సో, గట్టిగా సమోసా లాగిచ్చి డ్రింక్ కూడా బొజ్జలో ఏసి, ఇంకా టీ కోసం వెయిట్ చేస్తున్నాననమాట పిల్లల దగ్గర కూర్చొని. సో, మా మామయ్య వాళ్ళ అబ్బాయి అండ్ మా తమ్ముడు వీళ్ళతో కలిసి చక్కగా వీళ్ళ కాలేజ్ ముచ్చట్లు వింటూ, ఎలా చదువుతున్నారు ఏంట్రా అని కనుక్కుంటూ, సో, ఇక్కడ డ్రింక్స్ అయితే తాగేస్తున్నాను. ఈలోపు మనకు మా చిన్న మరదలు చాయ్ అయితే పెడుతుంది. సో, అందరికీ చాయ్, కాఫీ సెక్షన్ తనైతే తీసుకునిద్ది ఎక్కడికొచ్చినా. సో, హ్యాపీగా టీ అయితే తాగేసి, ఇంకా కాసేపు ముచ్చట్లు చెప్పుకొని 6 వరకు పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఫోటోలు, రీల్స్ చేసుకొని ఎవరింటికి వాళ్ళు బయలుదేరామనమాట. ఇదనమాట వీడియో. నచ్చితే లైక్ ఇవ్వండి.